హలో ఫ్రెండ్స్, మొన్న బర్త్డే వీడియో చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ యానివర్సరీ వీడియో చేయండి అని చెప్పారు. సో వాళ్ళ గురించి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ముందుగా మీరైతే కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే నా డిస్క్రిప్షన్లో ఉన్న కైన్ మాస్టర్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వాటర్ మార్క్ రాదు. సో ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసిన తర్వాతకి 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి పైన మీడియా ఆప్షన్ ఉంది కదా, సో ఆ మీడియా ఆప్షన్ని క్లిక్ చేసి మీ ఎవరిదైతే యానివర్సరీ ఉందో సో వాళ్ళ కపుల్ ఫొటోస్ ఉంటాయి కదా, సో ఆ ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక నేను ఎగ్జాంపుల్గా చూడండి, కొన్ని ఫొటోస్ అయితే నేను శాంపుల్ కోసం వేరే ఫొటోస్ చేస్తున్నాను. మీరైతే కపుల్ ఫొటోస్ ఇచ్చేసుకోండి ఇక్కడైతే. సో మీకు బర్త్డే వీడియో కావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఆ వీడియో కూడా చూడండి. సో ఈ విధంగా మీరు కపుల్ ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఫొటోస్ అనేవి జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతున్నాయి. సో మీకు జూమ్ అవుట్ అవుతుంది అనుకోండి, సో ఆ ఫోటో మీద టిక్ చేస్తే ఇట్లా ఎల్లో కలర్ బార్డర్ వస్తూ ఉంటుంది. వచ్చేసిన తర్వాత కత్తెర గుర్తు పక్కన మనకు క్రాప్ ఆప్షన్ ఉంది చూడండి. సో అక్కడ మీకు మూవ్ అవ్వద్దంటే అక్కడ ఈజ్కోల్ బటన్ మీద ట్యాప్ చేస్తే మనకు ఫోటో అనేది చూడండి అటు ఇటు కూడా మూవ్ అవ్వదు. సో మీకు మూవ్ అవ్వాలనుకుంటే ఆ ఈజ్కోల్ బటన్ మీద ట్యాప్ తీయండి. ఈజ్కోల్ బటన్ మీద గుర్తు తీస్తే ఆటోమేటిక్గా మనకు మూవ్ అవుతూ ఉంటుంది. సో నేనైతే ఇలా మూవ్ అయ్యేటట్టే ఉంచేస్తున్నాను. సో మీరైతే కొంచెం అలా అడ్జస్ట్ చేసుకోండి ఫొటోస్ అన్నీ కూడా, ఎందుకంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇచ్చేసుకున్నాక ఫస్ట్ ఫోటో నుంచి సెకండ్ ఫోటో మధ్యలో మనకు ఒక డాట్ తిరిగి ఉంది కదా, వైట్ డాట్, ట్రాన్సాక్షన్స్ అనేది. సో దాని మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేయండి ఫ్రెండ్. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, చూడండి కిందకి స్క్రోల్ చేస్తే గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంది. ఆ గెట్ మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మీకు స్టార్టింగ్ అయితే అగ్రీ అని అడుగుతుంది. అగ్రీ చేసుకొని నెట్ అనేది కంపల్సరీ కూడా ఆన్ చేసుకొని ఉంచుకోండి. ఆన్ చేసుకొని ఉంచుకున్నాక మనకు అదంతా కూడా లోడ్ అవుతూ ఉంటుంది. లోడ్ అయిపోయిన తర్వాత నేను కొన్ని ట్యాంప్లెట్స్ చూపిస్తూ ఉంటాను. సో అవి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఇలా లోడ్ అయిన తర్వాత స్టార్ షో అని ఒక ఎఫెక్ట్ అయితే మనకు కనపడుతూ ఉంటుంది. సో దాని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఆ ఎఫెక్ట్ని. సేమ్ అదేవిధంగా ఇంకా చూడండి ఇక్కడ కలర్ స్ప్లిట్ ఉంది కదా, సో ఈ ఎఫెక్ట్, దాంతోపాటు క్రాస్ లైన్ ఎఫెక్ట్, 3D గ్లో ఎఫెక్ట్, అదేవిధంగా గోల్డ్ లైన్స్ ఎఫెక్ట్, ఇవన్నీ కూడా నేను కొన్ని చూపిస్తాను. సో అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి క్రాస్ లైన్ ఎఫెక్ట్, సేమ్ అదేవిధంగా చూడండి ఇక్కడ నేను చూపిస్తాను స్టార్ షో, వీడియో షేడ్స్, ఎఫెక్ట్స్ అని ఉంది కదా, సో ఎఫెక్సెంట్, గోల్డ్ లైట్, క్రాస్ లైన్స్. సో ఈ మస్ట్ అయితే 5 అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్. డౌన్లోడ్ చేసుకున్నాక చూడండి క్రాస్ లైన్ ఎఫెక్ట్ అనుకోండి. చూడండి మనకి కన్వర్జేషన్ అంటే ఫోటో నుంచి ఇంకో ఫోటోకి మారేటప్పుడు ఈ విధంగా కన్వర్జేషన్ అవుతూ ఉంటుంది. కావాలంటే మనం కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు చూడండి కన్వర్జేషన్ది. సో ఆ విధంగా కన్వర్జేషన్ అవుతూ ఉంటుంది. సేమ్ అదేవిధంగా సెకండ్ ఫోటో నుంచి థర్డ్ ఫోటోకి వచ్చేటప్పుడు ఇంకొక ఎఫెక్ట్ ఇచ్చేసుకోండి. చూడండి ఎఫ్ఆర్ సెంట్ అని ఉంది కదా, సో ఇది ఇచ్చేసుకోండి. చూడండి ఈ విధంగా మనకు ఫోటో నుంచి ఫోటోకి మారేటప్పుడు ఈ విధంగా ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. జస్ట్ నేను మామూలు ఫొటోస్ పెట్టాను, మీరైతే కపుల్ వాళ్ళ ఫొటోస్ పెట్టి చేయండి ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. సో ఇచ్చేసుకున్నాక సేమ్ అదేవిధంగా ఇంకొక ఎఫెక్ట్ ఉంది కదా, ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది. నేను జస్ట్ 4 ఫొటోస్ చెప్పాను, మీరైతే ఒక 20-30 అలా ఎక్కువ ఇచ్చేసుకోండి ఫొటోస్ అయితే. నేను జస్ట్ మీకు చెప్పడం కోసం అనేసి 4 ఫొటోస్ ఇచ్చాను. 3 ఎఫెక్ట్స్ చూపిస్తాను చూడండి. సో ఇదొకటి, లేదా వీడియో షార్ట్స్లో ఉంటాయి. సో అలా ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్నాక మనకు అన్ని ఫొటోస్ కూడా ఈక్వల్ సైజులో ఉండేలా సెట్ చేసుకోండి. చూడండి ఫస్ట్ది సెకండ్ది ఎప్పుడైనా లాస్ట్ది కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఒక వన్ సైడ్ ఎఫెక్ట్ కాబట్టి. సో ఈ విధంగా ఇచ్చేసుకున్నాక ఆ వీడియోని షేర్ చేసుకోండి, అంటే మీ యొక్క గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. ఫస్ట్ ఫోటోకి ఏమైనా ఇంకా ఎఫెక్ట్స్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్ అనే ఆప్షన్కి వెళ్ళేసినాక మీకు ఏమైనా ఎఫెక్ట్ కావాలంటే ఇచ్చేసుకోవచ్చు. సో నేనైతే దాని గురించి అయితే ఈ వీడియోలో చెప్పట్లేదు. సో డైరెక్ట్ మీరైతే షేర్ చేసుకొని సేవ్ చేసుకోండి మీ యొక్క వీడియోని. ఆ విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాతకి సేవ్ చేసుకోండి ఆ వీడియోని, మీ యొక్క గ్యాలరీలో సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. సేవ్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ ఇంకొక ఎఫెక్ట్ అనేవి చెప్పాలి. సో దాని గురించి చెప్తాను. సో ముందైతే మీరు ఈ విధంగా ఎడిట్ చేసుకోండి, కపుల్ ఫొటోస్ తోటి ఎడిట్ చేసుకోండి. సాంగ్ కానీ ఏది కానీ యాడ్ చేయకండి, జస్ట్ ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఆ విధంగా అయితే మీరు సేవ్ చేసుకోండి గ్యాలరీలోకి. సేవ్ చేసుకున్న తర్వాతకి టోటల్గా బ్యాక్ వచ్చేసేయండి. టోటల్గా బ్యాక్ వచ్చేసిన తర్వాతకి మళ్ళీ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి ఇక్కడ మనకు 16:9 రేషియో ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి 16:9ని. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్గా బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు స్టేటస్ అనేది ఎంతవరకు కావాలో అంతవరకు ఎక్స్టెండ్ చేయండి ఆ బ్లాక్ లేయర్ని. నేను 17 వరకు ఉంచాను, 17 సెకండ్స్ జస్ట్ చెప్పడం కోసం అనేసి. సో లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో లేయర్ అనే ఆప్షన్లో పైన మీడియా అనే ఆప్షన్కి వెళ్ళేసి నేను మీకు కింద డిస్క్రిప్షన్లో టెంప్లెట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దాని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది చేయడానికి చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. సో కొంచెం దయచేసి లైక్ చేయండి నచ్చితే. సో మనకు చూడండి కత్తె గుర్తు పక్కన స్ప్లిట్ స్క్రీన్ ఉంది కదా, సో దాంట్లో ఫుల్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే మన స్క్రీన్ అనేది ఎంతవరకు ఉందో అంతవరకు ఫుల్గా వచ్చేస్తూ ఉంటుంది వీడియో. వచ్చేసినాక ఆ టెంప్లెట్ని క్లిక్ చేసి దానికి ఒక వాల్యూమ్ ఉంటుంది, వాల్యూమ్ని మ్యూట్లో పెట్టుకోండి. మ్యూట్లో పెట్టుకున్న తర్వాతకి మన సేమ్ టెంప్లెట్ని క్లిక్ చేసి చూడండి టెంప్లెట్ని క్లిక్ చేయండి ఫస్ట్. సో టెంప్లెట్ని క్లిక్ చేసిన తర్వాతకి
బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, సో ఆ బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. తర్వాత అయితే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సో ముందే స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్నారుగా, సెలెక్ట్ చేసుకున్నాక పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత లేయర్ అనే ఆప్షన్లో పైన మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసిన తర్వాతకి ఇప్పుడు మీరు ఇంత మునుపు ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో ఉంది కదా కపుల్స్ది, సో మీరు కపుల్స్ ఇచ్చేసుకుంటారు. నేను జస్ట్ శాంపుల్ కోసం ఇది చెప్పాను. సో కపుల్స్ ఇచ్చేసుకున్నాక చూడండి ఈ విధంగా సెట్ చేసుకొని జూమ్ చేసుకోండి. సారీ అది కాదు, మన వీడియోని జూమ్ చేసుకోండి. ఎంతవరకు ఆ యొక్క బాక్స్లో ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నాక మీరు క్రాప్ చేసుకున్న ప్రాబ్లం లేదు ఫ్రెండ్, అంటే ఆ వీడియో బయటికి అవుట్లైన్ వచ్చింది మొత్తం కూడా క్రాప్ చేసుకున్న పర్లేదు. సో లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, అది క్లిక్ చేసుకొని సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు టోటల్గా వీడియో అనేది బ్యాక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మీరు ఆ వీడియోని క్లిక్ చేసుకొని జూమ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎగ్జాక్ట్గా రాకపోతే జూమ్ చేసుకోవచ్చు. ఒకవేళ బయటకు వచ్చింది అనుకో మీ యొక్క, అంటే ఆ లైన్స్ ఆ బార్డర్లు దాటి మీ యొక్క వీడియో అనేది బయటికి ఏమైనా కనపడుతున్నట్టు మీకు అనిపిస్తే కనుక దాన్ని క్రాప్ చేయండి ఆ వీడియోని. సో నాకైతే ఎగ్జాక్ట్గా ఉంది. సో మీకు ఏమన్నా బయటికి కనపడితే మాత్రం దాన్ని క్రాప్ చేయండి. బ్యాక్ సైడ్ ఇచ్చిన వీడియోని మన బాక్స్ ఎంతవరకు ఉందో అంతవరకు క్రాప్ చేసుకోండి. క్రాప్ ఆప్షన్ దాన్ని క్లిక్ చేసుకుంటే వీడియోని క్రాప్ ఆప్షన్ అడుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్నాక మనకు టోటల్గా అయిపోయింది. ఎవరిదైతే యానివర్సరీ ఉందో వాళ్ళ పేర్లు కానీ, వాళ్ళ మీకు ఏమైనా రిలేషన్ అయితే ఆ రిలేషన్ నేమ్ కానీ, లేదా మీ ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ యొక్క నేమ్స్ రాస్తూ ఉంటారు కదా, సో వాళ్ళది టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి సో వాళ్ళ నేమ్స్ రాయండి. నేను జస్ట్ అయితే రిలేషన్ పేస్ రాస్తున్నాను. సో అంటే ఎవరిది లేదు కాబట్టి జస్ట్ చెప్పడం కోసం అక్క బావ అని రాస్తున్నాను. సో మీరైతే కనుక ఎవరిదైతే యానివర్సరీ ఉందో సో వాళ్ళ నేమ్స్ అయితే ఎంటర్ చేసుకోండి. ఇక్కడ గుర్తుంచుకోండి ఫ్రెండ్, ఎవరిదైతే యానివర్సరీ ఉందో వాళ్ళ నేమ్స్ అయితే ఇక్కడే రాసుకోండి. మీరు ఎలాంటి ఫాంట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోకుండా పర్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి. సో మీరు డైరెక్ట్గా కైన్మాస్టర్లోనే నేమ్ రాసుకోవచ్చు. ఒకవేళ ఇలా కాకుండా కానీ పిక్సెల్ ల్యాబ్లో మీకు నేమ్స్ అనేవి ఎడిట్ చేయడం వస్తే కనుక పిక్సెల్ ల్యాబ్లో ముందు PNG ఫార్మేట్లో నేమ్స్ టెక్స్ట్ అనేది రాసుకుని డైరెక్ట్గా ఇక్కడ లేయర్ అనే ఆప్షన్కి వెళ్ళేసి అనేది సెట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫాంట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను జస్ట్ ఏంటంటే అక్క బావ అని రాస్తున్నాను. సో మీకు పిక్సెల్ ల్యాబ్లో నేమ్ ఎడిట్ చేయడం తెలియకుంటే ఈ విధంగానే ఎడిట్ చేసుకోండి. ఇలా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇచ్చేసుకున్నాక దాన్ని సెంటర్ తెచ్చుకోండి ఒకసారి వీడియోని, టెక్స్ట్ని కొంచెం సైడ్ అయింది కదా, ఆ విధంగా తెచ్చుకున్నాక మనకు ఎంతవరకు కావాలా ఆ టెక్స్ట్ అనేది టోటల్గా కావాలా. సో ఫాంట్స్లోకి వెళ్తే చూడండి ఇందులో ఫాంట్స్ ఏం లేవు కొత్తవి. అదేవిధంగా దీంట్లో పోతే దీంట్లో కూడా ఏం బాగాలేవు, నాకు నచ్చలేదు. సో ఏం చేస్తారంటే మీరు చూడండి ఇక్కడ ఫాంట్స్లో కావాలనుకుంటే ఒకసారి లేయర్ అనే ఆప్షన్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. లేయర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి గెట్ మోడ్ని క్లిక్ చేసిన తర్వాత కింద T అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి డిస్ప్లే అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ డిస్ప్లే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే చూడండి కింద మనకు ఆప్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆక్రోమీన్ అని ఒక ఫాంట్ అయితే వస్తూ ఉంటుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఈ విధంగా ఇన్స్టాల్ అన్న కాడ డౌన్లోడ్ అనే ఆప్షన్ అవుతుంది. సో దాన్ని క్లిక్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోయి మనకు ఆ యొక్క ఫాంట్ అనేది యాడ్ అయిపోతూ ఉంటుంది. చూడండి ఇక్కడ మనం ఇప్పుడు ఫాంట్స్లోకి వెళ్తే డిస్ప్లేలో ఆక్రోమీన్ అనే రెగ్యులర్ ఒక ఫాంట్ అయితే యాడ్ అయిపోయింది. చూడండి ఇది కూడా, ఈ ఫాంట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో దీన్ని మీకు ఎంతవరకు కావాలో అంతవరకు జూమ్ చేసుకొని కింద గ్లో అనే ఆప్షన్లో ఇక్కడ చూడండి బ్లాక్ కలర్ ఇచ్చేసుకోండి. షాడో అన్నమాట, అంటే గ్లో అవుతుంది లైట్గా బ్లాక్ కలర్లో ఇచ్చేసుకున్నాక దాన్ని కొంచెం మీకు జూమ్ కావాలంటే ఆ జూమ్ చేసుకోండి కొంచెం టెక్స్ట్ అనేది. సో ఎంతవరకు కావాలో ఆ టెక్స్ట్ అనేది అంతవరకు ఇచ్చేది, మన వీడియో ఎంతవరకు ఉంటే అంతవరకు ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత లేయర్ అనే ఆప్షన్లో మీడియా అనే ఆప్షన్కి వెళ్ళేసి నేను కింద డిస్క్రిప్షన్లో మీకు వచ్చిన ఒక 3 డాట్స్ ఇస్తాను. సో ఆ డాట్స్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాతకి ఆ డాట్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, చూడండి బ్లర్ డాట్. సో ఇచ్చేసుకున్నాక ఆ యొక్క టెక్స్ట్ మీకు తీసుకెళ్ళిన తర్వాత చూడండి బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఆ లిరిక్ మన టెక్స్ట్ మీద అప్లై అవుతూ ఉంటుంది. సో అది మీకు ఎక్కడ కావాలో అక్కడ సెట్ చేసుకోండి. నేనైతే మీకు 2 టైప్స్ ఇస్తాను. సో ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇచ్చేసుకున్నాక షేర్ చేసి మీకు నచ్చిన సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి లెఫ్ట్ సైడ్లో షేర్ సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే వీడియో అనేది మీ గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.